హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. పైనాపిల్ తింటే క్యాన్సర్ రాదంట, ఇది మీకు తెలుసా? పైనాపిల్ తింటే ఈ సమస్యలన్నిటికీ గుడ్ బై చెప్పొచ్చు అంటున్నారు. పైనాపిల్లో అనేక ఆరోగ్య లక్షణాలు దాగి ఉంటాయి. ఇది తినడానికి కాస్త పుల్లగా తీయగా ఉంటుంది, కానీ చాలా మందిని ఇష్టంగా తింటూ ఉంటారు. పైనాపిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పైనాపిల్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అనేక వ్యాధుల్ని నివారిస్తుంది. పైనాపిల్ మన శరీర వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. పైనాపిల్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ త్వరగా తగ్గుతాయి. పైనాపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఇప్పుడు. పైనాపిల్లో మెగ్నీషియం, సోడియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం శరీరం బోలి ఎముకల వ్యాధికి వ్యతిరేకంగా రక్షించి ముఖ్యమైన ఎంజైమ్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. పైనాపిల్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఇది ఎముకల పగుళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పైనాపిల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది దృష్టిని మెరుగుపరుస్తుంది, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైనాపిల్లోని బ్రోములైన ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు పైనాపిల్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయట. పైనాపిల్ ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ట్రాపికల్ ఫ్రూట్. ఇది విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. పైనాపిల్లోని బ్రోమెలిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్స్ ను విచ్ఛిన్నం చేయడంలో ఉపయోగపడుతుంది. పైనాపిల్లోని యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. అలాగే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుతుంది. బీటా కెరోటిన్ వల్ల కళ్ళు తిరగడం అనే సమస్యకు చెక్ పెడుతుంది. ఇందులో ఉన్న విటమిన్ సి చర్మం ఫ్రెష్ గా ఉండడానికి, అలాగే జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. పైనాపిల్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వెయిట్ లాస్ అయ్యేవారు కూడా రోజు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఒక పైనాపిల్లో నీరు 87.8 గ్రామ్స్ ఉండగా ప్రోటీన్ 0.4 మిల్లీగ్రామ్స్, ఫ్యాట్ 1 మిల్లీగ్రామ్స్, పిండి పదార్థం. ఇందువల్ల ప్రతిరోజు మీరు తీసుకునే ఫ్రూట్ సలాడ్ లో 50 గ్రామ్స్ పైనాపిల్ ఉండేలా చూసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. పెరుగులో అయినా కొన్ని యాపిల్ ముక్కలు వేసుకొని తినడం ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు.